నమస్తే రైతు సోదరులందరికీ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్ముడుపోతున్న పానీయాల్లో కాఫీ ఒకటి. భారతదేశంలోని ముఖ్యంగా కర్ణాటక, కేరళ, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ సాగు అనేది విస్తృతంగా జరుగుతుంది. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాల ఆదాయాన్ని అందించే కాఫీ యొక్క సమగ్ర సాగు పద్ధతులు మరియు యాజమాన్యం గురించి వీడియోలో మాట్లాడుకుందాం. ఫీల్డ్ ప్రిపరేషన్ మరియు నాటడం గురించి మాట్లాడుకున్నట్టు కాఫీ మొక్కలకి నీడ అనేది చాలా అవసరం. అందుకే పొలంలో ముందుగా సిల్వర్ ఓక్, జామ లేదా ఇతర నీడ ఇచ్చే చెట్లను నాటుకోవాలి. గుంతల తయారీ 2 అడుగుల పొడవు, వెడల్పు, లోతు ఉన్న గుంతలను తీసుకోవాలి. వీటిని ఎండలో ఆరనిచ్చి తర్వాత పశువుల మరియు ఎరువు పై మట్టితో నింపాలి. దూరం విషయం మాట్లాడుకున్నట్లయితే అరేబికాకి అయితే 7x7 అడుగులు మరియు రోబస్టాకి అయితే 10x10 అడుగులు దూరం పాటించాలి. సమయం విషయం మాట్లాడుకున్నట్లయితే జూన్ నుంచి ఆగస్టు మధ్య వర్షాలు మొదలైనప్పుడు నారు మొక్కలను నాటుకోవాలి. ఇంటర్ కల్టివేషన్ మరియు కత్తిరింపు గురించి మాట్లాడుకున్నట్లయితే మొక్కలు 5 అడుగులు ఎత్తు పెరిగిన తర్వాత వాటిని పైభాగాన్ని కత్తిరించాలి. దీనివలన కొమ్మలు పక్కకు బాగా పెరిగి దిగుబడి అనేది పెరుగుతుంది. వర్షాకాలం తర్వాత కలుపుని తీయడం వల్ల నేలలోని పోషకాలు మొక్కకు అందుతాయి. తెగుళ్లు మరియు వ్యాధుల గురించి మాట్లాడుకున్నట్లయితే వైట్ స్టెమ్ బోరర్, కాఫీ లీఫ్ రస్ట్, మీలీ బగ్ పంట యొక్క దిగుబడిని చాలా వరకు తగ్గిస్తాయి. చివరిగా కోత మరియు దిగుబడి విషయం మాట్లాడుకున్నట్లయితే కాఫీ గింజల నాణ్యత అనేది కోత కోసే పద్ధతిలోనూ ఉంటుంది. మొదటగా అక్టోబర్, నవంబర్ నెలలో ముందుగా పండిన పండ్లని ఏరేయాలి. మెయిన్ హార్వెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు పండ్లను పూర్తిగా ఎర్రగా మారినప్పుడు కోయాలి. కోసిన పండ్లను వెంటనే పల్పింగ్ మిషన్ ద్వారా గింజలను వేరు చేయాలి లేదా ఎండలో ఆరబెట్టాలి. కాఫీ సాగు అనేది ఒక ఓర్పుతో కూడిన పని, కానీ ఒక్కసారి తోట స్థిరపడితే దాదాపు 30 నుంచి 40 ఏళ్ల వరకు నిరంతర ఆదాయాన్ని అందిస్తుంది. ఆధునిక పద్ధతులు వాడితే గనక ఖచ్చితంగా అత్యధిక లాభాలు ఆశించవచ్చు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నా కోసం కేటాయిస్తే కనుక ఒక కొత్త విషయంతో ముందుకు వస్తాను. ధన్యవాదములు.